బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా సివిల్ సప్లైలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడలకు చెందిన పీడీఎస్ బియ్యం దందా చేసే వ్యక్తుల నుండి డిప్యూటీ తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం లేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం డిమాండ్ చేసినట్టుగా పరిగణిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ జావేద్ను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ అధికారి జగదీష్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా లంచం డిమాండ్ చేస్తే 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా సివిల్ సప్లైలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడకు చెందిన పీడీఎస్ బియ్యం దందా చేసే వ్యక్తుల నుండి డిప్యూటీ తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు లంచం ఎవరు డిమాండ్ చేశారు, అసలు జావేద్ పాత్ర ఏంటి దీనిలో? రైట్ లక్ష్మణ, నల్గొండ జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. సివిల్ సప్లై శాఖలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి షేక్ జావేద్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా మిర్యాలగూడకు చెందినటువంటి ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ దందా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే రెడ్ హ్యాండెడ్ గా అంటే గతంలో కూడా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్రమార్కులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ఈ జావేద్ గతంలో కూడా వీళ్ళకు మధ్యలో సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అయితే మిర్యాలగూడ చెందినటువంటి ఈ అక్రమ పీడీఎస్ రైస్ దందా చేసినటువంటి వ్యక్తుల వద్ద నుండి అయితే భారీగా డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి దందాలు అంటే ఇంతకుముందుకు గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి అక్రమ పీడీఎస్ దందా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్స్ సీజ్ అయినాయి. వారిపైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా సీజ్ చేయబడినటువంటి వెహికల్స్ ని కోర్టు నుండి రిలీజ్ చేయాలంటూ కూడా ఎవరైతే వాళ్ళు అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద నుండి దాదాపుగా ₹1,00,000 డిమాండ్ చేసి ఆ వెహికల్స్ ని రిలీజ్ చేస్తామంటూ కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ₹1,00,000కు సంబంధించి కూడా ₹70,000 డీల్ కుదిరించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ₹70,000 సంబంధించి కూడా ₹70,000 ఇవ్వడం ఇష్టం లేక ఇంతకుముందుకు సంబంధించి కూడా ఈ వెహికల్స్ ని ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో సివిల్ సప్లై ఆఫీస్ తో పాటు అంటే ఎవరైతే ఈ జావేద్ అసలు విషయం బయటపడినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఎవరైతే ఈ అక్రమ దందా చేసేటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో జావేద్ ఆఫీస్ పైన కావచ్చు, అదేవిధంగా తన ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు. దాంట్లో భాగంగానే ఏసీబీ సోదాలు నడుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో షేక్ జావేద్ లంచం డిమాండ్ చేసి బాధితుల వద్ద నుంచి అమౌంట్ తీసుకుంటున్న నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే జావేద్ ఉన్నారో జావేద్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రిమాండ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. లక్ష్మణ, వాళ్ళ పైన 3 కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ 3 వెహికల్స్ సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన వెహికల్స్ రిలీజింగ్ ఆర్డరు తర్వాత ఈ కలెక్టర్ గారి కోర్టులో ఆర్డర్ ఇప్పించడానికి ప్రాసెస్ చేయడానికి ఈ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారు షేక్ జావేద్ డిప్యూటీ తహసీల్దారు మిర్యాలగూడ గారు ఎవరైతే ఆ వెహికల్స్ సీజ్ ఉన్నాయో వాళ్ళని అప్రోచ్ అయ్యి 1 lakh డిమాండ్ చేశాడు. వాళ్ళు 1 lakh మేము ఇచ్చుకోలేము అంటే దాన్ని తగ్గించి 70,000కు
ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ 70,000 ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో ఆ 70,000 అతని దగ్గర ఆయనకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒకటి. తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని సంప్రదించాడు. దానిపైన నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ అయింది షేక్ జావీద్ పైన. అయితే గత కొన్ని